దేవర పార్ట్ 1 గ్లింప్స్ రిలీజ్ అయింది. ఆ గ్లింప్స్ అంటే ఏముంది, 1 నిమిషం 1.5 నిమిషం కూడా ఉండదు. అందులో పెద్ద సినిమా గురించి ఊహించడానికి ఏముంటుంది. ఇంకా పాపం వాళ్ళు కూడా రేపు టీజర్ ఇవ్వాలి, ట్రైలర్ ఇవ్వాలి. 5th April 2024 రిలీజ్ అన్నారు. దానికి ముందు ఒక థియేట్రికల్ ట్రైలర్ కూడా ఇవ్వాలి. మరి ఇన్నిసార్లు సినిమా గురించి రివీల్ చేయాలంటే వాళ్ళు కూడా ఏది దాచాలి, ఏది చెప్పాలన్నది నిర్ణయించుకోవడానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ గ్లింప్స్ చూసి ఏం చెప్తాంలే అని అనుకున్నాం, కానీ మా ప్రేక్షకులు కామెంట్స్లో కోరిన మీదట చెప్పాలని డిసైడ్ చేసుకున్నాం. అయితే మరి సముద్రం బాగుంది, దొంగలు బాగున్నారు, నరకడం బాగుంది, రక్తం బాగుందని ఈ రెగ్యులర్ రివ్యూయర్స్ లాగా మేము చెప్పలేం. ఏదో ఫ్యాన్స్ని ఆనందపరచడం కోసం 4 ముక్కలు చెప్పి ఏదో లక్షల్లో వ్యూస్ తెచ్చుకుని బతికేస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి. పాపం ఎవరు బతుకుతారు వాళ్ళది. మేము ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ మేమైతే ఆ పని చేయలేం. ఎందుకంటే బేసిక్గా మేము ఎవరి ఫ్యాన్స్ కాదు, సినిమా ఫ్యాన్స్. ఒక సినిమా బాగుంటే అది ఎవరిదైనా సరే మెచ్చుకుంటాం. ఒక సినిమా బాగోకపోతే ఎవరిదైనా విమర్శించడానికి మొహమాట పడం. ఇది తెలియక మేము ప్రభాస్ సినిమాని విమర్శిస్తే మేము మహేష్ ఫ్యాన్స్ అని, మహేష్ సినిమాని విమర్శిస్తే మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని, ఇలాంటి అమాయక కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. సరే, ఈ అజ్ఞానాన్ని పక్కన పెడితే మన గ్లింప్స్ రివ్యూలోకి వస్తే, మరి ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా కాబట్టి అందరికీ అప్లై అవుతుంది, కాస్త స్టైల్గా కూడా ఉంటుందని ఆ ఇంగ్లీష్ కవిత్వం పెడుతున్నారు ఈ మధ్య. యూ నెవర్ టచ్ ద సీ, యూ నెవర్ ప్లే విత్ మీ, ఐ నెవర్ షో యూ మెర్సీ, ఐ విల్ నెవర్ లెట్ యూ బీ అని. ఓవరాల్గా దీని మీనింగ్ తీసుకుంటే ఆ సముద్రపు దొంగల్ని చూసి సముద్రంగానే పాడుతోందా అని అనిపిస్తోంది ఆ భావం చూస్తుంటే. నువ్వు సముద్రానికి చెందినవాడివి కాదు, నువ్వు ఎప్పుడు నాతో ఆడుకోలేదు, నన్ను ముట్టుకోలేదు, కానీ ఇలా వచ్చి దోచేస్తున్నావు కాబట్టి నేను నీ మీద దయ చూపించనని సముద్రం ఆ దొంగని చూసి అంటుందా? బ్లడ్ ఈజ్ పోరింగ్ డౌన్, హిస్ బ్లడ్ ఈజ్ ఆల్ అరౌండ్ అని చెప్పి తనని కాపాడే ఆ వీరుణ్ణి సముద్రం వెనకేసుకొస్తుందా? సరే, ఇలాంటిది ఏదో భావావేశం ఉండొచ్చు. ఇంకా మనం టీజర్ వచ్చినప్పుడు కొరటాల వారి కవి హృదయం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. సరే, దేవర ఏంటి అంటే జనరల్గా ఈ ట్రైబల్స్లో కొండ దేవర, కోయ దేవర అంటూ ఎంతో భక్తిగా కొలుస్తుంటారు. ఆపదలు ఉన్నప్పుడు తమని ఎవరైతే కాపాడతారో వాళ్ళనే దేవుడిగా కొలిచే విశ్వాసం వాళ్ళలో కనిపిస్తుంది. అందుకే దేవర టైటిల్ పవర్ఫుల్గా అనిపించింది. సముద్రం శాపల్ని కంటే మరి సీనియర్ ఎన్టీఆర్ సినిమా వేటగాడిలో కూడా ఇలాగే కొండ దేవర అంటూ ఉంటారు. ఇది సముద్రపు దొంగల వేటగాడి కథలా ఉంది. సరే, దొంగలు వచ్చారు, తాళ్ళు వేసుకుని ఆ ఓడలోకి ఎక్కారు. ఓడలోని డబ్బాలని పడవల మీద వేసుకుని ఆ టైగర్ నాగేశ్వరరావు లాగా దొంగతనం చేసుకుని పోయారు. సరే, తర్వాత మనవాడు వచ్చి వాళ్ళని నరికేశాడు. నరుకుల విషయం పక్కన పెడితే ఒక పుష్పలాగో లేకపోతే టైగర్ నాగేశ్వరరావు లాగో హీరో దొంగ కాదు, దొంగల్ని ఎదిరించే వీరుడు. ఇది కొంచెం బెటర్ అనిపించింది. అన్నట్టు ఆ ఓడ మీద చూసారా ఎథాన్ అని ఉంది. మరి దీని వెనక కూడా ఏదైనా కథ ఉందా అని అనిపించింది. ఏంటని సెర్చ్ చేస్తే ఎథాన్ ది ఎజ్రాహిట్ అని హిబ్రూ బైబిల్లో ఉందట ఒక వ్యక్తి గురించి. ఆ కింగ్ డేవిడ్ ఆస్థానంలో ఉండేవట ఎథాన్ అనే అబ్బాయి. కుర్రాడట, జ్ఞాని అట. అక్కడ బాయ్ అన్నారు, ఇక్కడ కూడా జూనియర్ కాబట్టి మరి సింబాలిక్గా ఏదైనా లింక్ చేస్తాడా చూడాలి. ఈ మధ్య గొప్ప గొప్ప వాళ్ళకి లింక్ చేసుకుంటూ సినిమాలు తీయడం కూడా ఒక ట్రెండ్ అవుతుంది. ప్రీవియస్గా RRRలోనే తీసుకుంటే ఆ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం క్యారెక్టర్స్ని కల్పిత కథ అయినా సరే నేరుగా ఆ పాత్రలనే రిప్రజెంట్ చేశారు హీరోలు. ఈ మధ్య డెవిల్ మూవీలో సుభాష్ చంద్రబోస్కి కుడిభుజం నేనే అన్నట్టుగా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించాడు. మొత్తం మీద ఇలాగే హీరో ఎలివేషన్కి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. చూస్తుంటే కొరటాల శివ ఆచార్య లాంటి ఘోరమైన ఫ్లాప్ తర్వాత ఓ భయంకరమైన హిట్ కొట్టాలని తపన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మన వాళ్ళ కలిసి ఉంది. ప్రసాద్ గారు, నేను మాట్లాడుతున్నప్పుడు చంపేయడం ఏంటండి? కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. దిస్ సమ్మర్ విట్నెస్ ద సీ అని చూపించి కాస్త ఆలస్యంగా ఆఫ్ బ్లడ్ అని చూపించారు. సో చూపించేది సముద్రాన్న, రక్త సముద్రాన్న అంటే ఎర్ర సముద్రం అని ఆల్రెడీ పేరు కూడా పెట్టేశారు. సరే, హీరోలందరూ భూమిని రక్తశక్తం చేస్తుంటే నీటిని బ్లడ్ షెడ్గా మార్చాలని ఈ డైరెక్టర్ గారు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే భూమి కంటే నీరు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటారు కదా. అబ్బా కొరటల, ఇదే నీ ఐడియా? మనుషుల్ని ప్రేమించు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారన్న ఆ కొరటలేనా అయినా? అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. సరే, ఎవరైతే ఏంటి కానీ KGF లాగా మరీ నలుపు కాదు, కానీ ఇందులో డార్క్ బ్లూ, రెడ్ కలిపేశాడు మనవాడు. ఆ నీలాకాశంలో రక్తం ఎగరడం దగ్గర నుంచి సముద్రంలో కత్తిని కడగడం వరకు మొత్తం అంతా ఈ బ్లూ రెడ్ కాంబినేషనే. మరి రాజమౌళి RRRలో నీరు నిప్పులాగా ఈ బ్లూ రెడ్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని అనుకున్నాడేమో.
అలాగే రాజమౌళి చందమామ కథలే చెప్తుంటాను నేను ఎప్పుడు అంటాడు కాబట్టి మరి ఇందులో కత్తితో చందమామ కథ చెప్పాలని అనుకున్నాడో ఏమో. ఆ నెలవంకని రక్తపు చారికతో రౌండ్గా రక్తచంద్రుల్లా రాకాచంద్రుల్లాగా మార్చేశాడు. చాలా మందికి తెలుసోలేదో చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు కరెక్ట్గా 30 రోజులకే పౌర్ణమి రావాలని లేదు. ఒక్కోసారి ఒకే నెలలో 2 పౌర్ణములు వస్తాయి. అలా వచ్చే రెండో పూర్ణమినే రాకా పౌర్ణమి అంటారనమాట. అంటే రాకా చంద్రుడు అంటే పున్నమి చంద్రుడు అని అర్థం. ఇలా మరి వెన్నెల పంచే చంద్రుడిని రక్తంతో తడిపి రాకా చంద్రుడిని చేశాడు మనవాడు. అదంతా రక్తం అంటుకోవడం వల్ల అది రాకా చంద్రుడిలా కాకుండా రాకాశ చంద్రుడిలా కనిపించింది అనుకోండి. హీరో అన్నాక ఏదైనా రక్తంతో తడవాల్సిందే. మరి నేలవంక చూడకుండా నీటిని ఆకాశాన్ని కూడా ఎంచుకుని నెలవంకని కూడా రక్తంతో తడపడం విశేషమనే చెప్పుకోవాలి. గాలిని చూపించే ఛాన్స్ అయితే లేదు కానీ దాన్ని కూడా రెడ్లోకి మార్చగలరు మన డైరెక్టర్లు. కొరటాల మజాక. ఇక పైరేట్స్ మీద ఫైట్ అండి. అదేనండి, పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. సినిమాని పైరేట్ చేసే దొంగలు కాదు. రేపు ఈ సినిమా పైరేట్ అయిపోతే వాళ్ళ మీద ఎంత ఫైట్ చేయాలో తెలియదు కానీ ఇక్కడ పైరేట్స్ మీద దేవర మాత్రం గట్టిగానే ఫైట్ చేశాడు. మరి పాతకాలం టైటిల్ అయితే బాగుండదని దేవర అని పేరు పెట్టారు కానీ నిజానికి ఈ సినిమాకి కత్తుల రత్తయ్య అని పెడితే కరెక్టేమో. ఎందుకంటే ఆ టైటిల్తో ది గ్రేట్ ఎస్వీఆర్ గారు సినిమా చేశారు. అలాగే ఎన్టీఆర్ కూడా వేటగాడు సినిమాలో కత్తుల రత్తయ్య అనే వేషం కూడా వేశారు. వాడు నువ్వు అనుకున్నంత తేలికైన మనిషి కాదు. నేను మాత్రం తక్కువదన్నా. నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తాను నా తడాక. అసలు సినిమాకు అనుబంధంగా చాలా వ్యాపారాలు నడుస్తాయి. కత్తుల వ్యాపారం అయితే ప్రస్తుత కాలంలో బాగా నడుస్తుందని మాకు అనిపించింది. మొత్తానికి సముద్రపు దొంగలు, కత్తులు, పైరేట్స్ ఆఫ్ ద కెరీబియన్ లుక్ వచ్చింది. దేవర అనే ఆ టైటిల్స్ కూడా కత్తులతోనే డిజైన్ చేశారు. అఫ్ కోర్స్ భాష మారేసరికి అక్షరాల షేప్ మారడం వల్ల ఒక్కో టైటిల్లో కత్తుల నెంబర్ మారిందనుకోండి. తెలుగులో 6 కత్తులు, కన్నడంలో 7 కత్తులు, ఇలాగా చేంజ్ ఉంది. మొత్తం మీద మన నెక్స్ట్ సినిమా మామూలుగా ఉండకూడదబ్బా, నరికేయాలని డిసైడ్ అయిపోయాడు మనవాడు ఆచార్య తర్వాత. కాకపోతే అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, సినిమా పేరు గుర్తులేదు కానీ, ఒరే బాబు ఎమోషన్ ఉంటే చాలదు, బలం కూడా ఉండాలి కొట్టాలంటే అని. అలాగే కొరటాల్లో మరి ఆ హిట్ కొట్టాలనే ఆవేశం, కసి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆ కసికి తగిన పవర్ ఆ కథలో కూడా ఉండాలి, ఉంటుందనే భావిద్దాం. కొరటాలు కూడా ఆ సినిమా డిస్ట్రిబ్యూటింగ్ పనులు, ఆ కమర్షియల్ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి క్రియేటివ్ డైరెక్టర్గా కాస్త సినిమా మీదే మైండ్ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసి ఉండాదని ఒక డైలాగ్ ఉంది. మాకెందుకో ఈ సముద్రం తెలుగు స్క్రీన్కి సింబల్ లాగా అనిపించింది. ఎందుకంటే ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసింది ఈ మధ్య అన్నట్టుగా మన తెలుగు సినిమా తెర కూడా ఈ మధ్య కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువగా చూసింది. అందుకేనేమో దీన్ని టాలీవుడ్ అంటారు, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఒక డైలాగ్ ఉంది. సరే, ఎర్ర సముద్రం అన్నారు. ఎర్ర సముద్రం అన్నది ఆఫ్రికాకి, అరేబియన్ పెనిన్సులాకి మధ్యలో ఉండే ఆ ఎర్ర సముద్రమా, లేకపోతే ఇక్కడ ఈ లోకల్ దేవర గారి రక్తయుద్ధాలతో ఎర్రబడ్డ మన ఇండియన్ సముద్రం అన్నది సినిమా చూస్తే కానీ తెలీదు. అయినా నీళ్ళన్నాక ఎక్కడో ఎలా తెలుస్తుంది? ఏ సముద్రమో స్క్రీన్ మీద రివీల్ అవ్వదు. పైగా నీళ్లు గ్రాఫిక్స్ కూడా కావచ్చు. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే, నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఎందుకండి ఎంతసేపు హింస 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 అని గోల పెడతారు? దేవర అంటే దేవుడే కదా, దేవుడికి ఆయుధాలు ఉండవా దుర్మార్గుల్ని శిక్షించడా అంటే? అప్పుడే ఎందుకు కంగారు? కత్తులతో సహవాసం, నెత్తుడితో సమాప్తం అన్నాడు మన ఆర్జీవి. మరి ఈ ఒక్క ఎపిసోడ్తో సమాప్తం ఏమీ అయిపోలేదు కదా సినిమా. ఇంకా టీజరు, ట్రయలరు, అసలు సినిమా ముందు చాలా ఉన్నాయి కదా, అప్పుడు మాట్లాడుకుందాం. చిత్రం ఏంటంటే ఆ పార్ట్ 1 అని వేసిన చోట అంకె కూడా రక్తంతో వేశాడు. బాబు ఏమనుకోకండి, కొంతకాలం పాటు ఈ పార్ట్ 1లు, పార్ట్ 2లు మానేండ్రా బాబు. అప్పుడెప్పుడో బాహుబలి తను ఏళ్ల తరబడి అనుకున్న పెద్ద కథ కాబట్టి దాన్ని 3 గంటలు అవగొట్టి చావలేక 2 లాగాడు రాజమౌళి. మరి అలాంటి రీజన్ ఏమి లేకుండా ఏదో బడ్జెట్ కలిసి వస్తుందనో ఏమో కావాలని ఏళ్ల తరబడి పాటలు లాగడం ఎందుకు? మీరు తీయగలిగింది ఏదో పెర్ఫెక్ట్గా ఒక్క పార్ట్గా చూపించండి, బాగుందో లేదో మేము కూడా ఒక్క మొక్కలో చెప్పేస్తాం. బాబు కొరటాల వారు వింటున్నారా? ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే, నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.